దేశవ్యాప్తంగా సర్ అనే సిస్టమ్ తీసుకొచ్చి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ చేసి చనిపోయిన వాళ్ళ ఓట్లు తీసేసి, దొంగ ఓట్లు తీసేసి, డూప్లికేట్ ఓట్లు తీసేసి, అంటే డూప్లికేసీ ఒకే మనిషికి 2, 3 చోట్ల ఉన్న ఓట్లు తొలగించేసి ఓ సిస్టమ్ని ఇప్పటికే 11 రాష్ట్రాలు, ఇంకో 4 రాష్ట్రాలు అవుతున్నాయి వరుసపెట్టి దేశం అంతా చేయబోతున్నారు. 2029 నాటికి జనాభా లెక్కల సేకరణ పూర్తయిపోతుంది, నియోజకవర్గాల పునర్విభజన పూర్తయిపోతుంది. ఇవన్నిటి తర్వాతన ఎన్నికలు జరుగుతాయి. అది 29లో జరుగుతాయా, 28లో జరుగుతాయా, జమిలిగా జరుగుతాయా, ఇండివిజువల్గా జరుగుతాయి. ఇది ఒక కన్ఫ్యూజన్ ఉంది. విపక్షాలని సస్పెన్స్లో పడేసి సర్ప్రైజ్ పొలిటికల్ అటాక్స్, స్ట్రైక్స్ చేసేటటువంటిది భారతీయ జనతా పార్టీ. ఏం చేస్తుందన్న భయం విపక్షాలకు ఉంది. అదే సందర్భంలో భారతీయ జనతా పార్టీ వాళ్ళలో ఒక అనుమానం ఉంది, ఇవన్నీ చేశాక గెలవకపోతే ఏంటి. ఇప్పటికైతే మెజారిటీ రాష్ట్రాల్లో వాళ్ళే ఉన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ 3 రాష్ట్రాల్లో ఉంది. బయట వేరే వాటిట్లో కేరళ, బెంగాల్, తమిళనాడు ఇట్లాంటి రాష్ట్రాలు మాత్రమే, జార్ఖండ్ ఇట్లాంటి రాష్ట్రాలు వేరే ప్రభుత్వాలు ఉన్నాయి. వాటిట్లో కూడా కొంత మార్పు వీళ్ళు సాధించేటట్టున్నారు. కాబట్టి 2029 అనేటటువంటిది ఖచ్చితంగా అటు కాంగ్రెస్కి, భారతీయ జనతా పార్టీకి ఇద్దరికి పరీక్ష. ఆ కాన్సెప్ట్ ఫైనల్గా ఎలాంటి సిచ్యుయేషన్ అవుతుందో అది ఆ తర్వాత భవిష్యత్ రాజకీయాల్ని నడిపిస్తుంది.